ఆరాధనకు చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు ఉపవాసము ద్వారా మొన్నటి రోజున ఒక స్పెషల్ మెసేజ్ కూడా చెప్పా ఫాస్టింగ్ ప్రేయర్లో. ఉపమే అంటే సమీపించి, దేవునిని సమీపించి వాసము, దేవునితో నివాసం చేయటం. ఉపవాసము అని అంటే ఏంటంటే మనము ఒకరోజు చేసినా, 3 రోజులు చేసినా, ఒక అర్ధపూట చేసినా ఆ ఉపవాసానికి ప్రతిఫలం, ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం మనం పొందుకోవాలి అని అంటే మన ఉపవాసంలో ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే ఉపమే, దేవునిని సమీపించి దేవునితో నివసించటం. ఆ ఫుల్ టైం దేవునికి మనము కేటాయించి దేవునితో మనము నివాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఉపవాసం ఉన్నారు మోషే ఉపవాసం ఉన్న తర్వాత దేనిని సాధించుకున్నాడు అని అంటే ఇశ్రాయేలు సర్వసమాజము నడవడానికి కావలసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుని దగ్గర నుంచి సాధించుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉపవాసం ఉన్నారు 40 దినాలు ఉంటే ఆయన ఏం సాధించారంటే సాతాను మీద జయాన్ని, సాతాను లోకాన్ని చూడు మరణమాన్ని ముల్లెక్కడా అనేటంత జయాన్ని ఆయన పొందుకున్నారు కదా. మరణపు యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అని అంటాడు కదా. అలాగే దానియేలు ప్రార్థన చేశారు 21 రోజులు. దానియేలు ప్రార్థన చేస్తే దానియేలుకి దేవుడు గ్రహించే శక్తినిచ్చాడు. ఆ గ్రహించే గొప్ప శక్తి, ఆ మర్మాలు తెలుసుకునే జ్ఞానం. ఉపవాసం చేశాము అని అంటే ఆచారపూర్వకంగా ఉన్నాం కాబట్టి ఉన్నాం, అయిపోయింది, ఆమేన్ అనగానే తినేసాం, ఉపవాసం ముగించాం కాదండి. చాలా వాటిని చంపుకోవాలి, చాలా వాటికి కట్టుదిట్టంగా ప్రతిష్ఠించుకోవాలి. అలాగన ఉపవాస ప్రార్థన చేస్తే ఇంకా రానున్న రోజుల్లో ఆరోగ్యం ఎలాగుంటుందో, ఏజ్ కూడా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఎక్కువ దినాలు కూడా ఉండలేం. ఇది మంచి సమయం. ఈ సంవత్సరంలో ఎలాగైనా ఈ 7 రోజులు కంప్లీట్ ఫాస్టింగ్, ఆ తర్వాత ఒక 14 days, ఆ తర్వాత ఒక 20 days, ఆ తర్వాత 40 days ఉండాలని ఆశపడతా ఉన్నాను. గొప్ప కార్యాలు సాధించడానికి, గొప్ప కార్యాలు జయించడానికి దేవుడు శక్తిని మా సేవకురాలకి ఇవ్వండి అయ్యా. దేవుడు ఒక గొప్ప కృపావరాలతో నింపుతున్నప్పుడు అది ఎవరికి క్షేమం? సంఘానికి క్షేమం. మీ అనుదిన ప్రార్థనల్లో నా కొరకు ప్రార్థన చేయండి, అదొక్కటి కోరుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా నిలబడి నేను చెప్పగలుగుతున్నాను అని అంటే నిజంగా ఈరోజు దేవుడు అలాగా బలపరిచారంతే. నేనేం ఖాళీగా ఉపవాసం ఉండి కేవలం స్తుతి స్తోత్రం అనుకుంటా ప్రార్థన ఒక్కడితో ఉండలా. నాకు ఇల్లు, పిల్లలు, అమ్మ, నాన్న, ఇంకా రకరకాల చాలా చాలా ఒత్తిళ్ళు, నేను అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ ప్రిపేర్ అయ్యి వితిన్ ఫాస్టింగ్లో ఉంటూ నేను మీ మెచ్చకొచ్చి నిలబడ్డానంటే నా తెలివి, బలము, జ్ఞానం ఎంత మాత్రము కాదు. ఇది కేవలము దేవుని కృప వల్లనే. దేవునికి బ్రతుకు దినాలన్నీ కృతజ్ఞత కలిగి ఉందునుగాక. ఆమేన్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. కొద్ది సమయం దేవుని మాటలు ఆలకిద్దాం. గత వారం నేను మెసేజ్ మధ్యలో ఏదో ఒక వర్డ్ వచ్చి నేను అన్నాను. వద్దు అనే మాట దేవుడు వద్దన్నాడంటే అది మనం ముట్టకూడదు, ఆ స్థలాలకి మనం వెళ్ళకూడదు. వద్దు అనే మాటలు బైబిల్లో చాలా సందర్భాల్లో ప్రభువులు వారు మాట్లాడారు. ఆయన ప్రసంగంలో నోటితో ఒప్పుకున్న మాట, నోటితో పలికిన మాట ఉంది. నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే దాన్ని మీతో పంచుకుంటానని కూడా చెప్పాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేరేపణను బట్టి ఆ మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా చెవియొగ్గి ఆలకించుదుముగాక. ఆమేన్. ఏం ఆలకిద్దాం? ఏం మాట అది? వద్దు. యేసయ్య వద్దు అని చెప్పిన మాట ఏంటి? ఒకసారి యేసుక్రీస్తుల వారు ఒక విశ్వవిఖ్యాతమైన ఆ ప్రసంగం కొండ మీద చేశారు. ప్రపంచమంతటికి ఆ ప్రసంగం అది ఒక నాంది. ఆ ప్రసంగంలో యేసయ్య మాట్లాడిన మాట ఎన్ని సందర్భాల్లో ఏమేం వద్దని అన్నారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనాన్ని తీసుకుని, 6వ అధ్యాయం 2వ వచనం. అక్కర్లా మధ్యలో నీ ముందర
నీ ముందర బూర లేదా అక్కడ రెండో వాక్యమే. నీ ముందర బూర ఊదింప వద్దు. ఏమొద్దంటున్నారు? ఏమొద్దంటున్నారండి యేసయ్య ప్రసంగంలో, కొండ మీది ప్రసంగంలో యేసయ్య మాట్లాడుతున్న ఫస్ట్ వద్దు అనే మాట ఏంటి తెలుసా? నీ ముందర బోర ఊదింపవద్దు. బోర అంటే ఏంటి? మన గురించి పొగిడించుకోవటం. రాజకీయ నాయకులకి పొగిడి, విశ్వాసులకి పొగిడి, సేవకుల్ని కూడా పొగడాలి. ఆ సేవకులు స్టేజ్ ఎక్కాలంటే సేవకుల గురించి కాసేపు చెప్పాక అసలు బోర ఎందుకు ఊదద్దు అని అంటున్నాడంటే యేసయ్య, ఒకసారి అపోస్తలుడైన పౌలు దగ్గర ఒక పుతూనా అనే ఆ చిన్నది ఆ దెయ్యం పట్టి ఉంటుంది. ఆమె ఏమని అంటుంది ఒకసారి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 16:16 ఒక్కసారి. చదవాలి. 16:16. నీవు ఎవరు? పుతోను అను దెయ్యం పేరు పుతోను. లాభం వస్తూ ఉంది. అప్పుడు 18వ వాక్యంతో ఆమెను గద్దిస్తాడు చూడండి. 18లో వ్యాకులపడి నీవు ఈమెను వదిలిపో అని యేసుక్రీస్తు నామన ఆజ్ఞాపించుచున్నానని దెయ్యంతో చెప్పగానే దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఏం చేసింది ఆ దెయ్యం? తప్పు ఏం చేసిందండి? ఆ పై వచనం చూడండి, ఏమని అంటుంది తెలుసా? ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. తప్పేం చెప్పలేదుగా. మనలో అన్నమాట తప్పే అని చెప్పిందా? ఆ యేసు ప్రభు శిష్యులను చూసి, ఆ అపోస్తలను చూసి ఈ పుతోను అనే దెయ్యం ఏమని అంటుందంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురం చేయి ఉన్నారని కేకలేస్తుంది. మంచే చెప్పింది, కానీ బోర్ర ఊతా ఉంది, అంటే డప్పు కొడతా ఉంది. వెంటనే పౌలు ఆమెను గద్దించాడు. అది అపోస్తలులు ఎంచుకున్న మార్గం. ఇప్పుడు పాస్టర్లు ఏం చేయాలి? వాళ్ళ కొరకు ఒకరిని జీతం ఇచ్చి పోషిస్తే, సేవకులైనా మనుషులైనా ఎవరైనా, అంటే నేను ఈ దీంట్లో ఉన్నాను కాబట్టి తప్పు మా మీదే వేసుకుని నేను చెప్తున్నా అంతే, వేరే ఎవరినంటే ఊరుకోరని. ఏ ఫీల్డ్ అయినా నా కొరకు ముందు చెప్పు, నా కొరకు ముందు బాజా వాయించు, నా కొరకు హైలైట్ చేయి, నన్ను హైప్ చేయి అనేటట్లుగా మాత్రం ఎప్పుడు మీరు ఉండవద్దు. అంటే ఏదైనా మంచి చేస్తే పొగడకూడదా అంటే పొగడకూడదు, మెచ్చుకో. అప్రిషియేషన్ ఈజ్ యాక్సెప్టబుల్. పొగడ్తా కాదు, ప్రశంస ఆరోగ్యమే, కానీ అది అమృతమే. కానీ పొగడ్తా ఏమైతే తెలుసా? విషముతో సమానం, విషమైపోతుంది పొగడ్తా. ఇప్పుడు పిల్లలు పాట బాగా పాడారనుకోండి, ఏమనాలి? నాన్న బాగా పాడావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, అయిపోయింది. ఎగ్జామ్ బాగా రాసింది అనుకో, వెరీ గుడ్, బాగా రాసావు, మంచి మార్క్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్. ఇది ప్రశంస, ఇది ఆరోగ్యం ఇవ్వాలి. కష్టపడినందుకు ఆ ప్రశంస అందించాలి. కానీ పొగడ్తా ఏం చేస్తుంది తెలుసా? నువ్వు కాబట్టి పాడావు, ఇంకొకడు పాడితే ఎట్టుంటుంది తెలుసా? అసలు నీ అంత తోడు ఇంకొకడు లేడు, నీ అంత చదవరు ఇంకొకరు లేరు. నువ్వే అసలు మన వాళ్ళల్లో, మన ఇంట్లో, మన ఇదిలో, మన సర్కిల్లో అసలు నువ్వే రా, అసలు నువ్వే అమ్మా, అసలు నువ్వు పేరు నిలబెట్టావు. ఇక నువ్వు సర్వనాశనం చేసినట్టే వాళ్ళని. నిజం, ఈ మాట ఎక్కడికి తీసుకో, ఇక్కడ మొలుస్తాయి కొమ్ములు. నాశనానికి నువ్వు గొయ్యితవుతున్నావు. బాగా పాడావు, బాగా చదివావు, బాగా చేసావు, బాగా పరిచయం చేసావు, ఓకే, వెళ్ళండి గుడ్. ఈయన చేసినట్టు ఇంకొకరు చేయరండి అన్నాం అనుకో, వాళ్ళకి ఏమొస్తాయి? కొమ్ములు వస్తాయి. ఆ చేసే పరిచర్య కూడా చేయరు, అయిపోయింది. ఇక ఎంత ప్రమాదమో తెలుసా బూర అనేది. ఇవన్నీ ఆలోచించే యేసయ్య అంటున్నారు కదా, ఏం చెయ్యాలి?
బోర మీ ముందర బోర ఊదింప వద్దు. పొగుడుతున్నారనుకో ఆపే, ఇక చాలా ఆపే. నిజంగా మొక్క స్తుతి అనేది చాలా ప్రమాదం. మన ముందు మనకి బాజా వాయించేవాళ్ళు మనం వెళ్ళాక గొయ్యే తవ్వుతారు. ఖచ్చితంగా లోకం నేర్పుతున్న పాఠం ఇది. బైబిల్ చెప్తున్న నగ్న సత్యం కూడా ఇదే. కాబట్టి దయచేసి మీ ముందు బోర ఊదింప వద్దు. నీకు తెలిసిందనుకో, నీ గురించి చెప్పేస్తున్నారు నీ ముందు. నువ్వు లేనప్పుడు చెప్తే అది వేరే విషయం. నీ ముందే పొగుడుతున్నారంటే నీకు ఎక్కిస్తున్నారా బాబు. నిన్ను ఎక్కడికి ఎక్కిస్తారు? ములగ చెట్ట, బొప్పాయి చెట్ట. ఇప్పుడు వర్షాలకు చూడాలి, ఆ చెట్లు టప్పమని పడిపోయాయి, అవే వీక్గా ఉండేవి అవే. ఆ చెట్టు నిన్నెక్కిస్తే ఉంటావా? ఉండవు. దేవుని మాటగా చెప్తూ ఉన్నాను, మీ ముందు బోర ఊదింప వద్దు. ఎవరినైనా నువ్వు పొగడాలనుకున్నా ఆపేసుకో. ఎవరైనా నీ ముందు నిన్ను పొగుడుతున్నా ఆపేయాలి. ఆపేయి, చాలే ఆపేక చాలు. నా గొప్పతనం ఏం లేదు. దేవుని కృపను బట్టి ఏదైనా సరే మనం మాట్లాడుతూ ఉన్నా, మనం పాడుతూ ఉన్నా, పరిచర్య చేసినా, నువ్వు చదువుతూ ఉన్నా, నీకు ఇన్ని మార్క్సే వచ్చినా నా తెలివి నా జ్ఞానం కాదు, కానీ దేవుని కృప వలనే అని గనక మనల్ని మనం తగ్గించుకున్న రోజు దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున ఎలాగా ఉండాలి అని అంటే, మనము దేవుని వాక్యం మొదట చెప్తా ఉంది, మీ ముందర బోర ఊదింపవద్దు. రెండవ వద్దు ఏంటో చూద్దామా? అదే మత్తయి సువార్త, అదే 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వరే ఉండవద్దు. 7వ వాక్యం చదువు. 7 మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దట. ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారుల వలె వీధి మూలలకు వెళ్ళి అందరూ చూసేలాగా అక్కడ ప్రార్థన చేయకండి అని కూడా ఉంటుంది దేవుని వాక్యం. ఉందా లేదా? ఇది వేషధారణ. అందరూ చూసేటట్లుగా నేను భక్తునిగా కనపడాలని తెల్లని వస్త్రాలను వేసుకుని చక్కగా నిండు ముసుగేసేసుకుని అబ్బా ఈమంత భక్తురాలు లేదండి అనేటట్లుగా వేషధారణగా మాత్రం మీరు ఉండకండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎవరు ఆలకించాలి? దేవుడు ఆలకించాలి. వాళ్ళు వీళ్ళు వింటున్నప్పుడు కాదు. మైక్ ఇచ్చామా? కొంతమందికి మన సంఘంలో కాదులేండి, అంటే 25 సంవత్సరాల నుంచి సంఘాల్లో ఉంటూ చూస్తూ ఉన్నాం కాబట్టి మైక్ ఇచ్చినప్పుడు మాత్రం ఎంత ప్రాస వస్తుందో. ప్రాసలతో ప్రార్థన. దుర్మార్గుడిని దూషించక, దూరం పెట్టక, ఏంటో ఒక ప్రాస, ఒకళ్ళు ప్రార్థన విన్నాను నేను. నీచుడిని నన్ను నిందించకుండా ఇలాగ. అంటే దేవుడు మనల్ని క్షమించే దేవుడా, తోసివేసే దేవుడా? అంటే ప్రార్థనలో ఉండకూడదండి మర్మాలు. ప్రార్థనలో ఉండకూడదు. ప్రసంగంలో మర్మాలు ఉంటే బాగుంటుంది, ప్రార్థనలో మర్మాలు ఎందుకు? ప్రార్థన ఎలాగుండాలంటే చాలా స్పష్టంగా దేవునికి అర్థమయ్యేటట్లుగా ప్రార్థన ఉంటే చాలు. భాషలు వెతుక్కుని ప్రార్థన చేయక్కర్లా. కొంతమంది ప్రార్థన చేయమంటే, ఇదివరకు చుట్టాల మధ్యలో ఉన్నప్పుడు చుట్టాలు ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన ఇప్పుడు పాస్టర్ కూడా అయిపోయారు. దేవానికి స్తోత్రం. ఎలాగుంటుందంటే ఆ ప్రార్థన, ప్రభువా మేము బయలుదేరామయ్యా, మేము బయలుదేరినప్పుడు చాలాసేపు నుంచున్నాము, బస్సు రాలేదు, అయినా తండ్రి మేము అక్కడే నిలబడి ఉన్నాము, ఒక ఆటో వెళ్తా ఉంది, ఆ ఆటో వాడు దయ చూపి మమ్మల్ని ఎక్కించుకున్నాడు, ఆ ఆటో కూడా మధ్యలో ఆగిపోయిందయ్యా, మరలా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టుకోకుండా ఒక బండోళ్ళు లిఫ్ట్ ఇచ్చేటట్టు. ఇదంతా అవసరమా అండి ప్రార్థనలో? ఈ సోదంతా అవసరమా? ప్రార్థన ఎలాగుండాలంటే సువార్తలో యేసయ్య చెప్పారు ఎలాగుండాలి. మన ఇంటికి అనుకోని సమయంలో ఒక అతిథి అంటేనే అనుకోని సమయంలో వచ్చేవాడు. వాడు ఎంత బ్లడ్ రిలేషన్ అయినా, ఎంత బంధువు అయినా సరే, అతిథి వచ్చాడు అనుకోండి, అప్పుడే మనం తినేసి కుండ చట్టి కడిగి బోర్లు ఇచ్చేస్తున్నామండి.
ఈ రోజులలో భోంచేయగానే కడిగే తల్లులు మాత్రం లేరు. అమ్మ భోంచేయగానే నీరసం వచ్చింది ఇదివరకు రోజుల్లో బైబిల్ ప్రామాణికాలు అన్నప్పుడు అది తినగానే కడిగి బోర్లు ఇచ్చేస్తూ ఉన్నారు. వచ్చాడు ఒక వ్యక్తి అనుకోని సమయంలో అతిథి. అండి బాగున్నారా, అంతా బాగున్నారా? బాగున్నాం. భోంచేస్తారు? పెడితే తింటాం అన్నారు అనుకో. ఏం చేస్తావు? అప్పటికప్పుడు కూర్చోబెట్టి వండుతామా? అవ్వదు. అప్పుడు ఏం చేయమన్నాడు యేసయ్య? నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, మా సమయానికి మేము భోజనం వండుకుని తినేసాము, మా దగ్గర ఏమీ లేదు, పాత్రలు కూడా కడిగి బోర్లించేసాము, ఇప్పుడు వచ్చిన అతిథికి పెట్టడానికి మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే ఇవ్వరా అని అడిగి తెచ్చుకొని ఇస్తే అయిపోయింది, సరిపోయింది. దేవునికి ప్రార్థన చేసి, అతిథి అంటే గుర్తొచ్చింది. అతిథి అంటే రాత్రి నిన్న అతిథి అన్నానని ఏం ఫీల్ అవ్వకు. అనుకోని సమయంలో వస్తే, నేను మధ్యాహ్నం అలాగే ఒకడు వచ్చాడు భోజనం టైంకి. నేను వండలా, నేనే ఉస్సూరంట ఫాస్టింగ్ ఉంటా ఏదో లెక్కెట్టుకుని కాస్త వండాను, ముగిచ్చేసా మధ్యాహ్నం. అనుకోకుండా ఒక పిల్లాడు వచ్చాడు భోజనానికి. సరే ఎట్లాగట్లా సెర్చ్ చేశా. రాత్రి కూడా వీడు సడన్గా వచ్చాడు, ఎవరికి చెప్పలే, సర్ప్రైజ్ అంట. బండి వేసుకుని వచ్చేసాడు వాడు. మరి ఏం తింటారండి అనుకోసం. ఇదివరకు రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ అవి లేవు కాబట్టి నాకైతే నా వల్ల కాదు వంట, ఏదో ఒకటి తెచ్చుకోండి అంటే చాలా టెంప్టింగ్ ఫుడ్ ఒకటి తెచ్చుకొని అక్కడ కూర్చొని తింటున్నారు. నేను చూస్తే ఫాస్టింగ్లో ఉన్నా. ఆ ఫుడ్ చూస్తుంటే ఆ వాసనకి విజయ మెస్ నుంచి ఏదో తెచ్చుకుని తింటున్నారు. నాకు ఆఖరిలోదైనా పర్లా పగలల్లో ఉన్నా, నిన్నటి నుంచి ఉన్నా కదా, టిఫిన్ లాగా నేను అంటే మనస్సు అలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సిద్ధపడుతున్న వర్తమానం వద్దు అనుకోవటంలో ఉందండి దమ్ము. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ గొప్పతనం వద్దు అనుకోవాలి అంతే. వద్దు కావాలి అనుకోవటంలో ఏముంటుంది? కావాలి అనుకుంటాం కదా. నువ్వు వద్దు అనుకుని అక్కడ బయట వెళ్తూ ఉంటాం. ఈ దేవాలయాలు కాదు, ఇదివరకు దేవాలయాలు బయట అడుక్కునేవాడు ఉంటాడు. అయ్యా 10 రూపాయలు దానం చేయండి అంటాడు. ఇస్తావు. వాడిది ఏం పోయింది? అయ్యా 100 రూపాయలు దానం చేయవా, నాకు పలానా పని ఉంది అంటాడు. ఇస్తావు. అయ్యా 1000 రూపాయలు ఇయ్యి అంటాడు. ఇచ్చేస్తాం. నీ దగ్గర ఉంటే ఇచ్చేస్తాం. ఇప్పుడు కావాలి అనుకోవటంలో గొప్పతనం లేదు. నువ్వు 1000 రూపాయలు వద్దనుకున్నావు, అది గ్రేట్. దేవునికి మహిమ కలుగునుగాక. వద్దు, దేవుడు వద్దు అన్న మాట మరలా ఇక వద్దండి. రెండోది ఏంటి తెలుసా? వేషధారుల వల్లే ప్రార్థన చేయకండి. ఎలా చేయాలి ప్రార్థన? హోషేయ పుస్తకంలో ఉంటుంది. మనం మందిరానికి వెళ్ళేటప్పుడు మన మాటలను సిద్ధపరచుకుని వెళ్ళాలట. దావీదు కూడా భక్తుడు రాత్రంతా దేవుని సన్నిధిలో ఏ అంశాలు ప్రార్థన చేయాలో రాసి పెట్టుకుని సిద్ధపరచుకుని ఉదయకాలం దేవుని సన్నిధిలో నా ప్రార్థనని ఈ సన్నిధిలో సిద్ధం చేసుకొని ఉన్నానయ్యా అంటే ప్రార్థన కూడా సిద్ధం చేసుకోవాలా అండి? ప్రసంగం అంటే సిద్ధం చేసుకుంటాం. ప్రార్థన కూడా సిద్ధం చేసుకోవాలి. ఉపవాస ప్రార్థనలో ఏ అంశాలు మనం ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థనలో మనం సమకూర్చబడినప్పుడు ఏమేం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అలాగే అనాలోచనగా మాట్లాడవద్దు దేవుని సన్నిధిలో అని కూడా ఉంటుంది ప్రసంగి పుస్తకములో. అనాలోచనమైన మాటలు మాట్లాడకూడదు. ఇది అన్యజనులు చేస్తారు. అన్యజనుల వలె వేషధారణ వలె మీరు అలాగ చెయ్యకండి. ఎలాగుండాలి ప్రార్థన? ఒక అంశాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తున్నామనంటే ఆ అంశం మీదే మన ప్రార్థన నడవాలి. ఎట్టెటో వెళ్ళిపోయి మధ్యలో కాసేపు నిద్ర తీసి ఇలాగ వద్దు. రాత్రంతా ప్రార్థన చేశాడు యాకోబు. ఏ విషయమై ప్రార్థన చేశాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ వదలనయ్యా అంటాడు. అంటే ఆశీర్వదించు అని తెల్లవార్లు కాళ్ళు పట్టుకుని ఊపుతూనే ఉన్నాడు. ఆ ప్రార్థన కాదు. అతను ఎంతసేపు ప్రార్థన చేసినా ఆశీర్వాదము కొరకే ప్రార్థన అంశం అందులోనే ఉంది. మగసిరి గలవాడై తెల్లవారులు దేవునితో పోరాడి గెలిచాడు. అంటే మన ప్రార్థన అలాగుండాలి. నోటికంటే యాకోబు దేనికి పని ఎక్కువ పెట్టాడు? కళ్ళకి కన్నీటితో జయాన్ని పొందుకున్నాడండి. అలాగుండాలి మన ప్రార్థన. కన్నీరుకు కూడా భాష ఉంటుంది దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు మనం ఆరాధన చేస్తూ ఉన్న యేసే. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు. దేవుడు ఆలకిస్తే చాలు నీ ప్రార్థన. దేవుడు ఆలకిస్తే చాలు. ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన పిచ్చి మాటలు ఏమీ వద్దు. ఏది నువ్వు చెప్పాలనుకుంటున్నావో దేవునితో ఆ ప్రార్థన మాత్రం చెయ్యి.
అలాగే చెయ్యి, ఇలాగ ఉండొద్దు అని అంటూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దామా? యేసయ్య ఎన్ని మాటలు చెప్పాను నేను? మొదటిది, మీ ముందర బోర్ర ఊదించుకోవద్దు, పొగడతలొద్దు, పొగడతలకు పడకండి, పొగడకండి, పొగిడించుకోబాకండి. ఓకేనా? రెండవది, వేషధారుల వల్లే మీరు ప్రార్థన చేయకండి. మూడవ మాట ఏంటో చూద్దాం. అదే మత్తయి సువార్త అదే 6వ అధ్యాయం 31వ వచనం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అని ఒక విలువైన మాట. అన్యజనులు వీటన్నిటినీ విషయమై చింతించుదురు, విచారించుదురు. మీరు మాత్రం వాటి గురించి చింతించకండి, చింతించొద్దు. అంటే చింతించొద్దు. మీ వ్యక్తిగత అవసరాల కొరకు, మీ శారీరక అవసరాల కొరకు, మీరు లౌకిక అవసరాల కొరకు మీరు చింతించకండి. దేని విషయమై చింతించాలి? ఎప్పుడు కూడా ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు వెతికే పనిలో మనం ఉండాలి. కానీ ఎంతసేపు ఏం కూర వండుకుందాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం బట్టలు వేసుకుందాం, ఇవన్నీ ఆలోచించకండి. దీనితోనే మీరు రోజంతా గడిపేస్తున్నారు. ఇలాగ ఎందుకనంటే, అరే నీకేం కావాలో నేను చూడనా అని అంటాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చింతించకండి, చింతించకండి. చింతన గురించి లోకం చెప్పే సామెత ఏంటి? చితి మనిషిని కాలిస్తే, చచ్చాక కాలిస్తే చింత. చెప్పండి, నాకంటే రాదు కానీ సామెతలు మీకు అందరికీ వచ్చు కదా. చింత బతికుండగానే కాల్చేస్తుంది. ఇంకో మాట, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చెప్పాలంటే, మనోవ్యాధికి ఉందన్నారా మందు? లేదు. మనోవ్యాధికి మందే లేదు, చింత ఉంది. ఇప్పుడు మందు ఏంటి? మందు ఆ మనిషికి ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేస్తే డ్రౌజీనెస్లోకి తీసుకెళ్ళి అలాగా పడి ఉన్నారనుకోండి, అదే మందు. లేచిన కాడి నుంచి అగ్రెసివ్గా అన్నీ ఆలోచన చేస్తామో, నా తల తిరిగిపోతుంది, నాకంతా టెన్షన్గా ఉంది అన్నారనుకో, అంతా బాగానే ఉందమ్మా, కీళ్ళు బాగానే ఉంది, రక్తం బాగానే ఉంది, హార్ట్ బాగానే ఉంది, బీపీ షుగర్ అన్నీ బాగానే ఉంది, ఇంకేం లేదు, మెంటల్ టెన్షన్ ఉంది. ఏం చెయ్యాలి? స్లీపింగ్ ట్యాబ్లెట్ వేస్తే మొత్తగా అలాగా పడుంది. కాబట్టి మీరు చింతించకండి. ఏం తిందాం, ఏం తాగుదాం, ఈ రకరకాల వాటి కొరకు మీరు చింతించకండి. చింతించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమని అంటారు తెలుసా? ఏ విషయమై చింతించారు తెలుసా? సంఘమును గూర్చిన చింత నానాటికి నాకు అధికమవుతుంది అని అంటాడు. సంఘ క్షేమం కొరకు చింతించండి, మీ ఆత్మీయ స్థితుల కొరకు చింతించండి, దేవుని సంఘం కొరకు, నీ పరిచర్య కొరకు, దేవుని రాజ్యం ఎలా కట్టాలి, ఈ విషయాలకై చింతించండి. అంతేగాని ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం బట్టలు వేసుకో, ఇప్పుడు పుట్టినరోజుకి బట్టలు కొనుక్కుని నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఏం కొనుక్కోవాలో, అప్పటికి ఏం మోడల్ వస్తుందో, వీటి గురించి ఆలోచిస్తున్నావా? సంవత్సరం కాలానికి దేవుడు అంటాడు, అప్పుడు నువ్వు ఏ లిస్టులోకి వెళ్తావట? నువ్వు నా బిడ్డవు కాదు. వీటి గురించే ఆలోచన నీకు పదే నీ గుండెల్లో మెదులుతుంది. కాబట్టి నువ్వు ఎవరి లిస్టులోకి వెళ్తావు? అన్యజనుల వలె. నువ్వు అన్యుడివి, నన్ను ఎరగలా. అరే నా దేవుడు నాకున్నాడు, అవి విత్తవు కోయవు, ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడే, నన్ను పోషించడా? మనం వాటికంటే బహుశ్రేష్ఠులమా కాదా? చెప్పండి, శ్రేష్ఠులమా కాదా? శ్రేష్ఠులం కదా. మనల్ని మనం పోషించే బాధ్యత మన తండ్రికి ఉంది కదా. కాబట్టి ఈ రోజున మనం ఆయన విషయంలో మనము వీటి విషయమే చింతించకుండా దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు మీరు ఆలోచన చేయండి. ప్రైజ్ ద లార్డ్. చింతిస్తారా? ఇక నుంచి అవసరం లేదండి, దేవుడు సమకూరుస్తాడు. ఏ పూటకి ఆ పూట ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు. పరలోకపు మన్నాతో ఇశ్రాయేలీయుల్ని ఎన్ని సంవత్సరాలు పోషించాడండి? 40 సంవత్సరాలు పోషించాడు కదా. ఆకాశం నుండి కురిపించి మన్నాని. వాళ్ళేమి కష్టపడలా. అయ్యో తెల్లారికి ఎట్లా అనే బాధ లేదు, దిగులు లేదు వాళ్ళకి. నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, మన దేవుడు మనల్ని ఆకలి దప్పులతో అలమటించేటట్లు చేసే దేవుడు కాదండి. నమ్మిన వారం ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. మనకేమి కావాలో నాకు తెలుసు కదా అని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుని చింతించాల్సిన అవసరమే లేదు. వద్దు, చింతించవద్దు. 3 మాటలు చెప్పా. 4వ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీ కొరకు
ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. మరేం కూర్చుకోవాలి? భూమి మీద పొద్దున్న లెగిస్తే సంపాదనకే కదండి మనం పరుగులు తీసేది. సంపాదించాలా అంటే సంపాదించాలి, కానీ దాన్ని మీరు దాచుకోకండి అని అంటున్నాడు. దాచుకోమాకండి. దాన్ని పట్టి దాస్తే ఏమవుతుందట? చిమ్మెట్లు తినేస్తాయి అని అన్నాడు. దేవుని వాక్యమే ఇది, నేను చెప్పే మాట కాదు. భూమి మీద మీ కొరకు ధనాన్ని మీ కొరకు ధనమును కూర్చుకొనండి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకొనండి. ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒక దైవ సేవకురాలు అన్న మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. జంక్షన్ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. పిల్లల కొరకు అడుగుతూ, అప్పుడు ఎవరి కొరకు, తమ్ముడు జాబ్ కొరకు వాటి కొరకు ప్రార్థనలు చేయించుకుంటున్న సమయంలో ఆవిడ ఒక మాట అన్నారు. మీ పేర్లు జీవగ్రంథంలో దేవుడు ఎప్పుడో రాసుకున్నాడమ్మా. మందిరపు రాళ్ల మీద మీ పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే మీరు మీ కొరకు ఎప్పుడు చూసుకోలేదు, దేవుని కొరకు ఖర్చు పెట్టారు. పరలోకమందు మీ ధననిధి గొప్పది అని ఆవిడ అన్నారు. సేవకురాలి మాట ఎలా గొప్పదవుతుంది? ఎలా గొప్పదవుతుంది? ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో ఏ అవసరత ఉందా, ఇది దేవుని కొరకు, ఇది దేవుని కొరకు నేను వాడబడటం, నా కష్టం, నా శ్రమ, నా సమయం, నా కష్టార్జితం అని మనము దేవుని కొరకు వెచ్చిస్తూ ఉంటాం చూడండి. ఇదంతా ఎక్కడ అకౌంట్ అవుతూ ఉంటుంది? పరలోకపు ధననిధిగా మార్చబడుతూ ఉంటుంది. తల్లి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు అదే అంట. ఆవిడకంటే ఏం ఉంచుకోరు తల్లి. అంటే మీరంతా ఉంచుకుంటారని కాదు, నా కళ్ళారా చూస్తాను కదా. ఆవిడ దగ్గర వచ్చేస్తారా ప్రార్థనకి, ఒక 10 రూపాయలు కూడా అక్కడ డబ్బాలో ఉంచుకోరు. నాకు తెలిసి, ఏమ్మా ఎందుకు అలా మొత్తం తుడిచిపెట్టేస్తున్నావంటే, వద్దమ్మా అక్కడ ఉంటే క్షేమం కాదు, దేవుడికి ఇచ్చేస్తే మళ్ళీ దేవుడు నాకు చేస్తాడు అని. అంటే ఎలా పరలోకపు ధననిధిని సమకూర్చుకుని ప్రార్థన చేసేటప్పుడు అంట, అయ్యా పరలోకపు సమృద్ధి అయిన దీవెనలతో నింపయ్యా, పరలోకపు ధననిధిగా దీనిని మార్చంట. తల్లి ఆ కష్టమంతా తెచ్చి చేతిలో పెడతా ఉన్నప్పుడు యేసయ్య కూడా ఆ విధవరాలు తల్లి పేద వృద్ధురాలు వచ్చి కానుకేసినప్పుడు ఏమని అంటాడు? ఈమె చెల్లించింది గొప్ప కానుక అని అన్నాడు. ఆ పక్కనే పెళ్ళపెళ్ళాడుతా తాజా నోటు వేసినోడు ఏమనుకుంటాడు చెప్పండి? అరే ఆమె ఇంత రూపాయి నాణ్యం వేస్తే గొప్పదని అంటున్నాడు యేసయ్య. నేను ఇంత పెద్ద కానుక వేసాను కదా. నేను యేసయ్య ఏం చూస్తాడు? నువ్వు ఎంత వేసావు కానీ కాదు, నీ ఎంత మిగుల్చుకున్నావు, నీ వెనకాల ఉన్న బ్యాలెన్స్ చూస్తాడు ఆయన. నువ్వెక్కడ బ్యాలెన్స్ చేస్తా ఉన్నావు? మీకు బాగా అర్థమయ్యే మాట చెప్పనా? ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి యవనస్తుడు గల్ఫ్ గల్ఫ్ వెళ్ళాడు. ఇప్పుడు పిల్లడికి ఛాన్స్ వచ్చింది, వెళ్ళిపోయాడు, గల్ఫ్ వెళ్ళాడు. అక్కడ సంపాదించుకుని ఆ ఖర్చులకు కొంచెం ఉంచుకుని ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. డబ్బులు దాస్తూ ఉన్నాడు. తన అకౌంట్ ఎక్కడ దాస్తున్నాడు? అక్కడ ఉంటున్నాడు, అక్కడ దాయిట్లా, గల్ఫ్ దేశంలో దాచుకోవట్లా. తన సొంత ఇది కాదు, ఇక్కడ దాస్తున్నాడు. ఈ దాచిన అమౌంట్ అంతా ఒక్కసారి ఉంటుంది. వస్తాడు 2-3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, వచ్చిన తర్వాత ఆ ధనాన్ని అంతటిని చక్కగా మలుచుకుని ఒక ఇంటిగా, ఒక బిల్డింగ్గా మంచిగా కట్టుకుని స్థిరపడతాడు. ఆమేన్. అలాగ చేస్తున్నప్పుడు ఒకవేళ అక్కడే మొత్తం జల్సాగా ఖర్చు పెట్టేసి బిందాస్గా ఫ్రెండ్స్ని వేసుకుని ఆ రకరకాలు అన్నీ తినుకుంటూ తాక్కుంటూ చేసుకుంటూ అంత అవ్వ చేసుకుని కూతోగాతో ఇంటికి పంపిస్తున్నాడు అనుకో, తిరిగి వచ్చాక ఏముంటుంది? తాటెక్ పాకేసుకుని చిరిగిపోయిన చాపేసుకుని కూర్చోటం. ఇప్పుడు మన పరలోకపు ధననిధి ఎలాగుంది? ఒక్కసారి టాలీ చేసుకోండి. దేవుని సన్నిధిలో మన అక్కడ మీరు సమకూర్చుకోండి. దేవుని దగ్గర నీ ధనాన్ని సమకూరుస్తూ ఉన్నప్పుడు నీవు అక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళగానే నీ కొరకు ఒక దగదగలాడత బిల్డింగ్. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక పనమ్మాయి ఉందండి. ఆమె దేవుని కొరకు ఘనంగా చేస్తుంది. మనం వెళ్ళాం పరలోకం, పనమ్మాయి వచ్చింది. ఏం పనమ్మాయి, ఇక్కడ అసలు సరైన ఇల్లు లేదు, సరైన వస్త్రాలు లేవు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళగానే ఆమెకు కనుక దేవుడు ఇదిగో పలానా ఆవిడదే అది అని అంటే, ఆమెకు వచ్చిన దానిలో నమ్మకంగా దేవుని గణపరిచి పరలోకపు ధననిధిని సమకూర్చుకుంది. నీకు అక్కడ చాప ఉంటుందేమో, మన ఇంట్లో పనిచేసాంకి
అలాగన మాత్రం ఉండకూడదు. అంటే వాళ్ళకి ఉండాలి. మన పరలోకపు ధననిధి దేవుని దగ్గర ఘనముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలట? భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోకండి. సంపాదించాలంటే సంపాదించాలి, మినిమం మనకి, మన అవసరాలు మనకి. దేవునిది కూడా బిగబట్టేసి ఈ రోజున ఎందుకని ఫస్ట్ శాలరీ రాగానే ఎందుకని పంపటం అవసరమా? ఇది పరలోకపు ధననిధిగా మార్చబడుతుంది. ఫస్ట్ శాలరీస్ రాగానే పిల్లలు ఎందుకు ఇస్తారు? ఆ యవనస్తులైన పిల్లలకి ఆ కుటుంబాల్లో అవసరాలు ఉండవా అండి? జీతం కొరకే కదా ఉద్యోగం, జీతం కొరకే చేస్తారు ఎవరైనా ఉద్యోగం. వ్యాపారం చేసినా, చేతి పని చేసినా, కూలి పని చేసినా, ఇంట్లో పని చేసినా దేని కొరకు చేస్తారు? డబ్బుల కొరకే. మరి అలాంటి ధనాన్ని దేవుని కొరకు మనం చెల్లిస్తున్నామంటే అది ఎలాగ మార్చబడుతుంది తెలుసా? ఎంత వాల్యుబుల్గా దేవుడు మారుస్తాడు. పరలోకపు ధననిధిగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున సందర్భం వచ్చింది కాబట్టి చెప్తుంది. ఆడ ఫోన్ కాల్ శేఖర్ తెచ్చి ఇచ్చాడు. వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ ఉంది. ఆమె కొరకు మనం ప్రార్థన చేసాం, చాలాసార్లు ప్రార్థన చేసాం. తక్కువ, ఇదివరకు రోజుల్లో సేవ ప్రారంభించినప్పుడు ఎక్కువగా వచ్చేది ఆ పిల్ల రోజీ, లక్ష్మి పేరు రోజీ, వాళ్ళ చెల్లి. చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉండిపోయింది. ప్రార్థన చేసాం, అయ్యా మరలా చిగురింపచేయ్యా ఆ కుటుంబాన్ని అని. ఆమె కృతజ్ఞతగా మందిరానికని సమర్పించుకుందట. ఈ రోజున మనందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి అని ఆమె తీర్మానం చేసుకుంది. ఎందుకని? ఆమె వెళ్ళిపోయింది, ఆమె భర్తతో హ్యాపీగా ఉంటుంది కదా, శుభ్రంగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, దేవానికి స్తోత్రం అని చెప్పి. ఎందుకని దేవుని సన్నిధిలో ఖర్చు చేయటం అంటే ఇది పరలోకపు ధననిధిగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన సంతోషమైన, మన సమస్య ఏదైనా, మన దుఃఖం ఏదైనా దేవుని దగ్గర పంచుకుంటా ఉన్నప్పుడు ఇది పరలోకపు ధననిధిగా మార్చబడుతుంది. ఎంతసేపు సమకూర్చుకుందాం మీ కొరకు భూమి మీద ధనాన్ని కూర్చుకొనవద్దు. ఇది నా మాట కాదండి, దేవుని మాట. ఒకవేళ దేవునికి ఇవ్వవలసింది కూడా, దేవునికి చెందవలసింది కూడా ఒకవేళ దొంగిలించి దానిని కూడా బిగబెట్టి సమకూర్చుకునే వాళ్ళ ఉంటే వాళ్ళ మనోనేత్రాలను నా దేవుడు తెరుచునుగాక. ఆమేన్. ఎందుకనంటే ఇటువంటి వారిని దేవుడు అన్యజనుల జాబితాలో పెట్టేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. 5వ మాట యేసుక్రీస్తుల వారు చెప్పిన కొండ మీది ప్రసంగంలో వద్దు అనే మాట 7వ అధ్యాయం ప్రారంభ వచనం. అంతే, చాలు. ఏం చేయకూడదు? తీర్పు తీర్చకండి. మీరెవరండి తీర్పు తీర్చడానికి? మనమెవరు తీర్పు తీర్చడానికి? మన పక్షాన యేసు అనే ఉత్తరవాది, మన పక్షాన ఒక న్యాయాధిపతిగా ఎప్పుడు కూడా మన పక్షాన వ్యాజ్యమాడుతూ ఉన్నారు. నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన మన పక్షాన న్యాయవాదిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అవునా? మనం ఏ తప్పు చేసిన సర్లే తండ్రి క్షమించేయి, సర్లే వదిలిపెట్టు, సర్లే ఈసారి కానీ అని చెప్పి మన పక్షాన ఆయన ఉత్తరవాదిగా పలుకుతూ ఉన్నప్పుడు నువ్వు నేను ఎవరు వేరొకరికి తీర్పు తీర్చడానికి? తీర్పు ఎవరి వద్ద ఉంది? యెహోవా వశము. దేవుడు కదా తీర్పు తీర్చేది. నువ్వెందుకు చేయటం? మౌనంగా నిల్చొని చూడు, మౌనంగా ఊరుకో, అంతే. తీర్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీర్చొద్దు. పొరపాటున నోటితో నువ్వు ఇటు చేసావు కదా, నీకు ఖచ్చితంగా ఇలాగ అవుతుంది అని నువ్వెవరు అంటానికి? నిజమే, వాడు హంతకుడే, పాపమే చేశాడు, పాపమే చేసింది. నువ్వు నేను తీర్పు తీర్చిన అవసరం అక్కర్లేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఆమె పాపం చేసింది, ఆమె తప్పు చేసింది, ఆమెకు దేవుడు తగిన శిక్ష వేస్తాడని నువ్వు అంటున్నావు. కానీ ఆమె దేవుని సన్నిధిలో, ఆ పాపి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రాధేయపడి ప్రాకులాట పడినప్పుడు దేవుడు కనికరించడా? నిన్ను కనికరించిన దేవుడు ఆయన కనికరించడా? ఖచ్చితంగా. రేపటి రోజున ప్రభువు పాద సన్నిధిలో ఆమె ఉంటుంది. ప్రభువు రొమ్మును ఆనుకుని ఆ పశ్చాత్తాపడిన వ్యక్తి ఉంటాడు. ఖచ్చితంగా నమ్మిన వారం ఆమెన్ అని చెప్దాం. ఆమెన్. కాబట్టి తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చకూడదు. ఇది దేవుని మాట. వద్దు, 5 వద్దులు చెప్పా. రోమపత్రిక ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తా. ఇంకొక 2 మాటలు. రోమీలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం 17వ వచనం. 17.
కీడుకు ప్రతి కీడుని చెయ్యొద్దు. కీడే చేశారు నీకు, నిజమే, నిన్ను అవమానపరిచారు, నీకు హాని చేశారు, వాళ్ళు ఒక్క సందర్భంలో దొరుకుతారు. అప్పుడు నువ్వేమంటావు? ఎవ్రీ డాగ్ హ్యాజ్ అస్ డే, ఇట్స్ టైం, నాది టైం అని రివెంజ్ తీర్చుకుంటావా? దేవుని వాక్యం గుర్తు రావాలి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఏమండి, ఇన్ని మాటలు చెప్తున్న యేసయ్య ఇవన్నీ పాటించి మనకు చెప్పారు, అవునా? వీటిని చేసి ఆయన కీడుకు ప్రతి కీడు చేయలా. కీడుకు ప్రతి కీడు చేయటం అంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనను పిడిగుద్దలు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఈపి మీద నాగటి చాళ్ళ వలె దున్నినట్టుగా ఈపిని అంతగా హింసించే వాళ్ళని ఏమైనా అన్నారా? ఒక్క మాట కూడా అనలా. కీడుకు ప్రతి కీడు ఏమనలా. పగ తీర్చుకోకుండా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడని అనుకుంటాం. నాకు సరిగ్గా సమయం చిక్కారు, అస్సలు నా సంగతి తెలుసు కదా, కడిగొద్దులు పెట్టేసా అంటాం, అవునా? మళ్ళీ అది సాక్ష్యం నిలబడి ఇక్కడ, నాకు పలానోళ్ళు అప్పుడు నాకు ఇలా చేశారు, వాళ్ళకి ఇలా జరిగింది, అప్పుడు నేను వదిలిపెడతానా? నా మాటలు నీకు తెలుసుగా నేను ఎలాగ మాట్లాడతాను అనేటట్లుగా మనం అనుకుంటాం. కానీ దేవుడు నీకు అందుకు అవకాశం ఇవ్వలా. పగ తీర్చుకుంటావా, క్షమిస్తావా అని అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈరోజు తేల్చడానికి నువ్వు పగ తీర్చుకునే వ్యక్తివా, నువ్వు క్షమించే వ్యక్తివా అని తేల్చడానికి నీకు ఒక చాయిస్ ఇచ్చాడు దేవుడు. అది మనం మర్చిపోయి కీడు చేశాడు కాబట్టి వీడికి రెట్టింపు చేస్తా. పొర్రపాటును కూడా వద్దండి. కీడుకు ప్రతి కీడు వద్దు. దేవుడు లెక్క రాస్తాడు, ప్రతి దానికి లెక్క ఆయన చూసేది. నువ్వెవరివి నేనెవరివి చేయటానికి ఏం అవసరంలా. నువ్వు మేలే చేసావా, వాళ్ళు కీడే చేశారు, అయినా మౌనంగా ఊరుకో. ఏం కీడు చేయాల్సిన అవసరం లేదు. వెయిట్. మీరు ఊరక్కనే నిలిచి ఉండి యెహోవా చేసే పరాక్రమ కార్యాలు మీరు చూడండి అని అంది దేవుని వాక్యం. కాబట్టి డోంట్ రివెంజ్, వద్దు. ఇది 6వ వద్దు నేను చెప్పేది. ఆ పై మాట ఒకటి చదువుకుందాం చూడండి. అదే 16వ వచనం, 16 పైన. మీకు మీరే చదవండి. అనుకోవద్దు, మీకు మీరే బుద్ధిమంతులు మనం అనుకోవద్దు. మనకు మనమే సబాష్ నేను అనుకుంటాం కదా. నేను అనుకుంటాను నా అంత వంట చేసే ఇంకొకరు లేరు అనుకుంటాను నేను, అవునా? అనుకుంటా. ఈ పిల్లలు అద్దంలో చూసుకుని ఏమనుకుంటారు? నా అంత స్మార్ట్ ఇంకొకరు లేరు అని మనకు మనమే అనుకుంటాం. మీకు మీరే అనుకోకండి. మిమ్మల్ని చూసి ఎవరు అనాలి? నీ కుటుంబస్తులు అనాలి, నీ సంఘస్థులు అనాలి. నువ్వు ఎంత బుద్ధిమంతుడివో, నువ్వు ఎంత మర్యాద, నువ్వు ఎంత వినయమో, నువ్వెంత నీలో ఉన్న టాలెంట్ ఏంటన్నది నీకు నువ్వు చెప్పుకోవద్దు. మనం బోర్డు వేసుకుంటే ఎలా ఉంటుందండి? నేను నా మెడలో బోర్డు వేసుకున్నాను అనుకో, ఎలా ఉంటుంది? జైల్లో ఖైదీలుగా వేస్తారు, గుర్తుందా? లేదా మోర్చ వ్యాధువులకి వేస్తారు. ఈడు మోర్చ వ్యాధుడు అని బోర్డు వేస్తారు, అదే గుర్తు. మీకు మీరు బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఏ విషయమైనా సరే మనకు మనమే, మన డప్పు మనమే కొట్టుకోకూడదు. ఆడెవడో అన్నాడు, ఎవరి డప్పు ఆడే కొట్టుకుంటారు అని. అట్లా కాదు. మనం అక్కర్లా, మనకు మనం కాదు, మనల్ని గురించి మన తల్లిదండ్రులు అనాలి, మన సంఘం అనాలి, మన ఆత్మీయ తల్లిదండ్రులు అనాలి. ఈ పిల్లాడు మంచి పరిచర్య చేస్తారు, మంచిగా పాట పాడతారు, మంచిగా వాయిద్యాలు వాయిస్తారు, మంచిగా సాక్ష్యం చెప్తారు, మంచి సాక్ష్యం కాపాడుకుంటారు, మంచి కృతజ్ఞత కలిగి ఉంటారు, మంచి నమ్మకం, మంచి టైం, అసలు టైం సెన్స్ ఉంది అని మనకు మనం అనుకోవటం కాదు. ఎదుటి వాళ్ళు సర్టిఫై చేయాలి. ఎదుటి వాళ్ళు అంటే అన్యుడే నిన్ను పొగడదగును, నీ నోరు కాదు. దేవుని వాక్యమేనా నేను చెప్పేది? చెప్తున్నాను, దేవుని వాక్యమే కదా నేను చెప్తున్నాను. అన్యుడు పొగడాలి, మన నోరు కాదండి. ఈ రోజున పర్లేదులే ఇన్ని వద్దులు వద్దన్నాడు కానీ యేసయ్య, వద్దన్నారు కానీ సేవకులు అని అంటావా? పర్లేదులే అని అంటావా? వెన్ జీసస్ సెడ్ నో, ఇట్స్ 100%. చెప్పండి, నో. 100% నో, అంతే. యేసయ్య వద్దు అన్నారంటే వద్దు. మీ ముందల బోర ఊదించుకొనవద్దు, వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు,
మీ కొరకు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకొనవద్దు, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని చింతించవద్దు, ఇంకా తీర్పు తీర్చవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఈ 7 వద్దులు గనక వద్దనుకుంటే మీ బ్రతుకు ముద్దుగా మారిపోతుంది. 7 వద్దులు వద్దే వద్దు. ఈ భాష ఎక్కడ తెలుసా? తెలంగాణ భాష. తెలంగాణ కాదు, అది నెల్లూరు సైడ్లో అయ్యగారు అంటే అన్న. వద్దే వద్దు, వద్దే వద్దు. చెప్దామా? నోరు తెరిచి చెప్పండి. వద్దే వద్దు. వద్దండి, వద్దు. యేసయ్య వద్దన్న మాటలు మనం కూడా వద్దు. ఈరోజు నుంచి కొన్ని వద్దు అని పెట్టుకోవాలి. హద్దు, అది హద్దు. ఈసారి నేను చక్కగా మరొక ప్రసంగం చెప్పడానికి దేవుడు ప్రేరేపించాలి. సరిహద్దులు, దేవుడు కొన్ని సరిహద్దులు పెడతాడు. దాటామా చాలా ప్రమాదం. సరిహద్దుల గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వద్దు అన్న వాటిలో మనం నిలిచి ఉందాం. ఈ వద్దుల్ని హద్దుగా చేసుకుని నేను ఉండాలయ్యా. ఎవరికి వారు తీర్మానం చేసుకుందాం. వద్దు. మీ ముందర బోర ఊదించుకోవద్దు, వేషధారుల వలె ప్రార్థించవద్దు, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ఒకటివేళ ఇప్పటి వరకు చింతిస్తూ ఉన్నామేమో, వాటి విషయమై చింతవద్దు. పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోవద్దు. దేవుని మాట ఇది. ఇప్పటి వరకు ఆయా ఆలోచనలు ఆక్రమంలో గనక మనం ఉంటే మన మనసులు మార్చుకుందాం. తీర్పు తీర్చవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనల్ని మనమే బుద్ధిమంతులమని అనుకోవద్దు. అయ్యా, ఈ మాటలు నా హృదయం అనే పలక మీద రాయండి అయ్యా. వీటిలో నన్ను స్థిరపరచండి. వాక్యానుసారంగా నడుచుకునే కృప మాకు దయచేయండి అయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో మరి ఆయన నోట నుండి వద్దు 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 అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను కాదు, నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏది దేవునికి విరోధంగా ఉందో, ఏది దేవునికి పనికి రాకోకుండా ఉందో అక్కడికి వద్దు వద్దు అని చెప్తూ ఉన్నాడు. అది ఎందుకు అన్నాడో, అక్రమము చేయువారులారా నా వద్ద నుండి పొండి, నా వద్ద ఉండొద్దు అని దేవుడు ఒక్కానించి చెప్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ప్రభువా, నీ దగ్గర నుంచి నేను దూరము కానయ్యా. అయా, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టనయ్యా. విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. అయా, ఏ విషయంలో మమ్మల్ని వద్దంటున్నావో అది ఇప్పటికైనా మేము సరి చేసుకుంటామయ్యా. అయా, పరివర్తన చెందుతామయ్యా. అయా, ఇదిగో నా తండ్రి, నిన్ను వెంబడించే వారి గొర్రెలుగా ఉంటామయ్యా. అంతేగాని నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేమయ్యా, వెళ్ళి మేము జీవించలేమయ్యా. అయా, మారాని మధురముగా మార్చిన దేవుడవు నా తండ్రి. అయా, మమ్మలను మార్చండి. ఇంకా మేము మలినములో ఉన్నామేమో, లోకములో మిళితమై ఉన్నామేమో, అలాంటివి ఏవి మాకు తగలకోకుండా నా ప్రభువా అయా పరిశుద్ధపరచండి నా ప్రభువా. మొదటి ఉన్న ప్రేమను మరచితివని ప్రకటన గ్రంథములో చెబుతూ ఉన్నాడు ఆయన. నీవు మొదట ప్రేమతో ఉన్నావేమో, దేవుని ఎరిగి ఉన్నావేమో, దేవునితో అనుసంబంధం ఏర్పాటు చేసుకున్నావేమో, ఇప్పుడు అది దూరం అవుతూ ఉంటే ఆయన వద్దు వద్దు వద్దని ఒక్కానించి చెబుతూ ఉన్నాడు ఆయన. ప్రభువా, వద్దనద్దయ్యా, నేను నీ సన్నిధిని విడిచి వెళ్ళనయ్యా, నీ ఆరాధన విడిచి వెళ్ళనయ్యా, నీతో సావాసం విడిచి వెళ్ళనయ్యా, నీ సంఘములో ఉంటానయ్యా, సంఘములో పుటము వేయబడతానయ్యా అనేటట్టుగా మీరు స్థిరపరచుకోండి, మనస్సు స్థిరము చేసుకోండి అయ్యా అని ప్రాధేయపడి ఆయన పాదాలు పట్టుకోండి. దేవుడు ఈరోజు నీతో ఈ మాటలు ఎందుకు మాట్లాడాడో ఆలోచించి ఒక్కసారి ఆయన పాద సన్నిధిలో నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి కూడా విన్నవించుకోనమని ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేయుచూ ఉన్నాం. ప్రేమస్వరూపి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను రాజా. ఎంతైనా గొప్ప దేవుడవయ్యా. అయా, మమ్మల్ని కాదయ్యా, అపోస్తలుని కూడా నీవు హెచ్చరించి ఉన్నావు. నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు నాయన. నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట అమూల్యమైనది నాయన. అయ్యా,
మమ్మలను ఏదైనా మేము తొందరపడి చేసి ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభువా. మా సంఘములో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు చేర్చుకొనమని అడుగుతూ ఉన్నాను అయ్యా. మా ఆటికి ప్రాయశ్చిత్తము లేకోకుండా నా తండ్రి ఇదిగో ఈ బిడ్డలు ఈ విధంగా చేస్తూ ఉన్నారని నీవు కోపపడుకోకుండా ప్రతి దానికి మాకు సమాధానం ఇవ్వండి అయ్యా. ఇదిగో నా తండ్రి ప్రార్థన ద్వారా ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగించండి. మేము నీకు దగ్గరగా ఉండేవారిగా చేర్చుకునేటట్లుగా వద్దనకుండా ముదిమి వచ్చే వరకు సంకని పెట్టుకునేవాడను ఎత్తుకునేవాడను నేనేనని చెప్పిన దేవా మమ్మల్ని ఎత్తుకోండి అయ్యా. బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.